శత్రువు లేని వీరులు, తుఫాను లేని వృక్షములు మనకి కనిపించవు. తుఫానుల ద్వారాగా వృక్షములు ఎంత బలపడతాయో, శత్రువుల ద్వారాగా కూడా మనం అంతే బలపడతాము. శత్రువు కూడా మనకు మేలే. బైబిల్లో ఉన్నోళ్ళకి చాలామంది శత్రువులు ఉన్నారు. ఆదాముకి సర్పం, సాతానుడు శత్రువు. మోషేకి కోరాహు, దాతాను, అబీరాములు శత్రువులు. దావీదుకి సౌలు, గొల్యాతు, పుట్టిన పిల్లలు, అలాగే అగితోపేలు శత్రువుగా ఉన్నాడు. నెహేమియాకు టోబియా, సన్బలాట్లు శత్రువులుగా ఉన్నారు. పౌలుకి అలెగ్జాంద్ర అనేవాడు పక్కలో బల్యంగా ఉన్నాడు. యూదులకి దుష్టుడైన హామాను శత్రువుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇస్కరియోతు యోధా శత్రువుగా ఉన్నాడు. యేసుని ఎరగక మునుపు మనము కూడా దేవునికి శత్రువులుగానే ఉన్నాం. అంటే మనం చూస్తే అందరికీ ఎవరో ఒక శత్రువు ఉన్నాడు. కానీ ఆ శత్రువులు ఉన్నప్పుడే వాళ్ళు మరింతగా బలపడ్డారు. శత్రువులు వారిని ఏమీ చెయ్యలేకపోయారు. ప్రతి హీరోకి ఒక విలన్ ఎలాగో, ప్రతి మంచివాడికి ఒక చెడ్డవాడు ఉంటాడు. కథ ముగింపులో హీరో గెలుస్తాడు. దేవుడు మన యాత్రడు అలాగే విజయ యాత్రలుగా చేస్తాడు. విజయ సంకేతం ఎగరేసినట్టుగా చేస్తాడు. దేవుడు చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుతో